లక్షల కోట్ల అప్పులు చేస్తాడు. దానికోసం ఉన్నారు. ఇంకెంతమంది నాశనం చేస్తాడో అర్థం కావాలి. ఇంకెన్ని వద్దలు ఆడతాడు, ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తాడు తెలంగాణ రాష్ట్రంలో. వాస్తవానికి ముఖ్యమంత్రి తెలంగాణ ఎవరు ఊహించుకుంటలేరు. కొంచెం ముఖ్యమంత్రికి అకలు ఉండాలి, కొంచెమన్నా. కనీసము జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఒక్కడే ఒక బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభ ద్వారా దాని చాతగాని తనాన్ని నిరూపించుకునే దౌర్భాగ్య ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. జిహెచ్ఎంసీ ఎన్నికలో చావుదెబ్బ కొట్టిన ప్రజలందరూ కూడా. మళ్ళీ ప్రజల దృష్టి మళ్లించడానికి నూతన వ్యవసాయ చట్టం మీద కొన్ని రాజకీయ పార్టీలు బంధిస్తే దానికి మద్దతు తెలిపిండే. మరి నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి బిల్లు మీద వ్యతిరేకత ఉంటే, ఇది రైతులకు నష్టపరిచే బిల్లు అయితే, చట్టం అయితే, ఇన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఆందోళన కార్యక్రమాలు చేసిరా మీరు? తెలంగాణ రాష్ట్రంలో రైతులకి రోడ్డుకి ఎక్కి నిరసన వ్యక్తం చేసిరా? స్టార్టింగ్లో ట్రాక్టర్ చనిపోయిన డ్రైవర్లు తప్ప ట్రాక్టర్ల మంది లేరు. ఆ డ్రైవర్లు నడితే కూడా డ్రైవర్లు ఎందుకంటే టైంపాస్కి వస్తున్నారని చెప్పన్నారు. ఒక్క నిరసన కార్యక్రమం లేదు, రైతులు వ్యతిరేకిస్తలేరు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం బంధుకు మద్దతు తెలిపాడు. ఆయన మాత్రం ఫామ్ ఎక్కడ బయటికి రాలే. రైతులు లేని బంద్ అది. ప్రజల మీద దాడి చేసారు, ప్రయాణికుల మీద దాడి చేసారు, విలేకరులను బూతులు తిట్టారు. కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కొట్టుకున్నారు, సిపిఐ టీఆర్ఎస్ వాళ్ళు కొట్టుకున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు కొట్టుకున్నారు. దీన్ని తప్ప బంద్ మాత్రం ఏ స్థాయిలో విజయవంతం కాలేదు. ఎందుకంటే ఇది రైతులకు ఉపయోగపడే చట్టం. ఇది నూతన వ్యవసాయ విధానం రైతులకు ఉపయోగపడేది. రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వంద్వ విధానం అవలంబిస్తున్నాడు. రైతు పండించిన పంటకు రైతే ధర నిర్ణయించుకోవడాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తాడా? తన పండించిన పంటకు రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, దేశంలో కానీ ఎక్కడ ధర వస్తే అక్కడ అమ్ముకోవడాన్ని వ్యతిరేకిస్తాడా? రాబోయే రోజుల్లో నష్టం జరగకుండా ఉండడానికి, లాభాన్ని ఆర్జించి ముందే ధర నిర్ణయించుకొని ముందస్తు ఒప్పందం, పంటకు మాత్రమే ముందస్తు ఒప్పందం కూర్చుకోవడానికి వ్యతిరేకిస్తాడా రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇది ముఖ్యంగా స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. అసలు నూతన వ్యవసాయ విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకిస్తాడు? ఇంతవరకు కారణం లేదు. వ్యతిరేకించడానికి కారణం ఉండాలి, కానీ ఇంత వ్యతిరేకిస్తలేడు. ఎందుకు వ్యతిరేకిస్తే సమాధానం చెప్తలేడు. ఒక్క కారణం ఏంటంటే రైతులందరూ మళ్ళీ మోడీ గారి అబ్బాయిలే మారుతారు, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారుతారని భయపడి కేవలం రైతాంగాన్ని మోసం చేయడానికి మాత్రమే ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తూ తప్ప ఇంతవరకు కారణం చెప్తలేడు. ఇలా సన్నబోట్లు పండించాలని తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి 40 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి. ముఖ్యమంత్రి మాటను నమ్మి దాదాపు 30 లక్షల ఎకరాల్లో ఈ విశ్వాసఘాతకుని మాట నమ్మి, దగాకోరు మాట నమ్మి, నమ్మక ద్రోహి మాట నమ్మి, దగుల్బాజీ మాట నమ్మి 30 లక్షల ఎకరాల్లో రైతులు సన్నపొట్లు పండిస్తే కనీసం ఇప్పటికీ మద్దతు ధర ఇస్తున్నారు, కనీసం బోనస్ తెలియదు. ఇప్పటివరకు కూడా కొనుగోలు అక్కడక్కడ ప్రారంభించడు. అనేక ప్రాంతాల్లో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2500 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము గతం డిమాండ్ చేస్తే ఇంతవరకు ఇస్తలేడు. కానీ సన్నపొట్ల విషయంలో ప్రజల దృష్టి మళ్లించాలి, అందుకే మన బంద్. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో మాత్రము దొడ్డోళ్ళు పండిస్తాడు అంటే కలెక్టర్ చెప్పినాడు. పాపం భూసార పరీక్షలు నిర్వహించినట. మరి కేంద్రము 120 కోట్ల రూపాయలను భూసార పరీక్ష కోసం ఇవాళ కేటాయించింది. ఏం చేసినావు దాన్ని? ఎవరికి ఇచ్చినావు? అవి ఎన్ని ఎకరాల్లో, ఎన్ని గ్రామాల్లో, ఎన్ని జిల్లాల్లో, ఎన్ని మండలాల్లో నువ్వు భూసార పరీక్షలు నిర్వహించి స్పష్టం చేయి. నీ ఫామ్ హౌస్లో మాత్రం కలెక్టర్ వచ్చి భూసార పరీక్ష నిర్వహిస్తాడు. నీ ఫామ్ హౌస్ మాత్రం దొడ్డోళ్ళు పండించాలని చెప్తాడు.
కానీ ఇతర జిల్లాల్లో మాత్రం ఇతర ప్రాంతాల్లో మాత్రం భూసరఫరా నిర్మించారు, సన్నబొట్లో పండించాలి, లేకుంటే రైతు బంధు ఆపుతామని చెప్పారు. వార్నింగ్ ఇస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఆయన ఫామ్ హౌస్లో పండించిన పంట దానికి ధర ఎవరు నిర్ణయించారో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫస్ట్ స్పష్టం చేయాలి. ఆయన పండించిన పంటకు ధర ఎవరు నిర్ణయించారు? ఆయన పండించిన పంటను ఎక్కడ అమ్మిండు, ఎవరికి అమ్మిండు? ఆయన మాత్రం పండించిన పంట ఆయనకే ధర నిర్ణయించుకోవాలి. ఆయన పండించిన పంట ఎక్కడో కార్పొరేట్ సంస్థలకు అమ్ముకుంటాడు. కానీ తెలంగాణ రైతాంగం మాత్రము అదే కొనుగోలు సెంటర్లో, ఐక్యం సెంటర్లో వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ రాజకీయ నిరుద్యోగుల కోసం కేటాయించిన ఉద్యోగుల కోసం ఉద్యోగాలు ఇచ్చిన సందర్భంలో రైతులు ముంచి కమిషన్లు కక్కుర్తిపడుతున్నటువంటి ఆ సంఘాల సభ్యులు, ఆ నాయకులు నిర్ణయించే ధరకు మాత్రమే రైతులు అమ్ముకోవాలి. అదే కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలి. అందుకే ఈ మూర్ఖత్వ ముఖ్యమంత్రి యొక్క దగాకోరు విధానాలకు వ్యతిరేకంగానే వీళ్ళ మెడలు వంచడానికే, రైతాంగానికి న్యాయం చేయడానికే ఈ నూతన వ్యవసాయ విధానం వచ్చింది. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నాడు. కారణం అయితే చెప్పాలి దేనికి కూడా, ఇంతవరకు ఏం కారణం చెప్తున్నాడు దానికి, కానీ వ్యతిరేకిస్తున్నాడు. బంద్ విఫలమైంది, ఇంటర్నెట్ రిపోర్ట్స్ వచ్చినాయి, ఇక్కడ రైతులు పాల్గొనడం, రైతుల లోపల దీన్ని వ్యతిరేకించే ఆలోచన లేదు, అందరూ మద్దతు తెలుపుతున్నారు. మొన్ననేమో ముందస్తు ఒప్పంద ప్రకారం అంటే మొత్తం వ్యవసాయ భూమిని రిజిస్టర్ చేసుకుంటారని చెప్పి ఒక భయానక వాతావరణం సృష్టించారు. కార్పొరేట్ సంస్థ రావద్దా? కార్పొరేట్ సంస్థలు గ్రామాలకు వస్తే నీకు నొప్పేంది, నీకు వచ్చే నష్టమైంది? గ్రామాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి రావద్దా? రైతులు కోటీశ్వర్లు కావద్దా? బికారిగానం చేస్తావా నువ్వు? అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. ఈ 6 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా పర్యటించి నేను వడగళ్ల వాన వల్ల, అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయినాయి, నీట మునిగినాయి, పశువులు చచ్చిపోయినాయి, మనుషులు చచ్చిపోయినారు, ఇండ్లు కూలినాయి, పిడుగొట్టి చనిపోయిన పిల్లలు. ఎక్కడైనా ఒక్క కుటుంబాన్ని ఆదుకున్న పాపాన పోయినావా నువ్వు? ఒక్కరికైనా నష్టపరాన్ని ఇచ్చినావా నువ్వు? దుర్మార్గుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. మానవత్వం లేని మానవ మృగం. ఇలా హైదరాబాద్ ఇస్తున్న 10 రూపాయలు ఇవ్వాల్సిందే, ఇంకా ఇవ్వాల్సిందే. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వడగళ్ల వాన వల్ల, అకాల వర్షం వల్ల రైతులకు ఎందుకు ఇస్తలేవు? వరంగల్లో వర్షాలు వచ్చినాయి, ఎందుకు ఇస్తలేవు? మొత్తం వరంగల్ మొత్తం మునిగిపోయింది, ఎందుకు ఇస్తలేవు? ఖమ్మంలో ఇబ్బంది వచ్చింది, ఎందుకు ఇస్తలేవు? మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట్, నాగార్జున సాగర్. మళ్ళీ పోతాడు, కోతలకు వస్తాడు. ఇక మళ్ళీ నోరు తెరిస్తే అబద్ధాలు. ఆ నోటా తాటి పట్టని అర్థం ఇప్పటికి అర్థం కాదు. నోరు తెరిస్తే అబద్ధాలే. అన్ని ప్రొసీడింగ్స్ అంటాడు, ఒక్క పైసా ఇయ్యాడు. 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లే. నోరు తెరిస్తే 1000 కోట్లు, 500 కోట్లే. ఒక్క పైసా ఇయ్యాడు. దుబ్బాకలో గదేస్తే బుద్ధి చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రి అహంకారంతో, అబద్ధాలతో రాష్ట్రాన్ని వెళ్తున్నాడు. ఇంకా ఎలా చూస్తున్నాడు? తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉసురు పట్టిన పోదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. పాపం బండిన రోజు బికారి బతికైతే రాష్ట్ర బిచ్చ బతికైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు తెలంగాణ రైతులను బిచ్చగాలం చేస్తున్నావు. నీ బతుకు బిచ్చ బతికైతుంది. పాపం పట్టి రైతుల పాపం పట్టిన రోజున విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అందుకే యాగాలు చేస్తున్నాడు. పాప వినాశనానికి యాగాలు చేస్తున్నట్టున్నాడు. ఇలా ఉద్యోగ సంఘాలు, అందుకే భారతీయ జనతా పార్టీ ఈ నెల 14వ తారీఖు నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్దారుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఐఆర్పిఆర్సీ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి, ఉపాధ్యాయుల ప్రమోషన్ల విషయంలో కూడా వాళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి, పెన్షన్దారుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ నెల 14వ తేదీ నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమం చేపడుతున్నది. రైతాంగం విషయాలు కూడా మండలాల వారీగా, జిల్లాల వారీగా, రాష్ట్ర వ్యాప్తంగా సన్నపోట్ల విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించాలని చెప్పి, 2500 రూపాయలు కేటాయించాలని చెప్పి
రూపాయల రుణమాఫీని వెంటనే పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి, రైతు బంధును ప్రతి సంవత్సరము ఏ నెల ఇస్తారో తేదీలు ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ జిల్లాల వారీగా మండల వారీగా ఆందోళన చేపడుతున్నాం. తప్పకుండా రాష్ట్ర స్థాయిలో ఆందోళన చేపడతాం. ముఖ్యమంత్రి దిగొచ్చారు కూడా ఆందోళన చేపడుతున్నాం. దాంతోపాటు ప్రస్తుంటే మిడ్ మాండ సంబంధించి 30 గ్రామాల ప్రజలు ఊరించుకుంటా మాట చెప్తాడు, మంచిగా పిట్టగా చెప్తాడు, మంచిగా ఊరించుకుంటా మాట చెప్తాడు. ఇక మాటలు వింటే కొత్త ఇంటే కథ కాడు. హైదరాబాద్కి ఇంటే డబుల్ బెడ్రూమ్ వస్తే ఇళ్ళని కూడా కొట్టిండు. మనకు బుద్ధి చెప్పారు, ఒక్కరికి ఇయ్యలే. ఎలక్షన్ వస్తే డబుల్ బెడ్రూమ్ అంటాడు. వాళ్ళ మిడ్ మాండకి సంబంధించి చాలా గ్రామాల ప్రజలు ఇప్పటికీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొన్ని గ్రామాలు ఖాళీ చేయించారు, 30 గ్రామాలు మళ్ళీ దాన్ని ఇది మొత్తం క్యాన్సిల్ చేసి పడేసింది. డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఉపాధి అన్నాడు, 5 లక్షల రూపాయలు ఏమన్నాడు, 5,04,000 5,04,000 ఎంతమందికి ఇచ్చిండు? నిరుద్యోగ యువకులకు ఇబ్బంది పడకండి, మీకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండు? కనీసం ఒక ప్రణాళిక లేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే, దమ్ముంటే రా ఇవాళ వెమ్లాడికి 30 గ్రామాల సంబంధించి ఒక బహిరంగ సభ పెట్టు, 30 గ్రామాలు పర్యటించే వాళ్ళు. ఇలా మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు ఈ 30 గ్రామాలు పర్యటిస్తలేరు? ఆ ప్రజల ఎందుకు మనోదయం కనిపిస్తలేరు? ఎందుకు భరోసా ఇస్తలేరు? ఎందుకు వాళ్ళ సమస్యలు ప్రయత్నం చేస్తలేరు? అసలు సమస్యలు పరిష్కరించాలని ఆలోచన మీకు ఎందుకు వస్తలేదు? సెంటిమెంట్లను పక్క పెట్టి తాత ముత్తాతల ఆస్తులను న్యాయం చేయడానికి వాళ్ళు మీకు అప్పచెప్తే వాళ్ళు ఉసురు వస్తుంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కన్న ఊరును ఉన్న ఉంటిని కూడా అప్పచెప్పిన వాళ్ళకి అప్పచెప్తే కనీసం ఇప్పటికు పూర్తిగా బాగా అనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో అన్ని గ్రామాలు అదే పరిస్థితి. అంటే ఈ ముంపు గ్రామాలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. లేకుంటే పార్లమెంట్ సమావేశాలు డేట్ రాకుంటే, శీతాకాల సమావేశాలు డేట్ రాకుంటే జనవరిలో ఉండే అవకాశాలు, లేకుంటే మొదటి వారంలో ఎట్టి బస్సులో ముంపు గ్రామాలకు సంబంధించి ఆ బాధితులందరినీ వెంట తీసుకొని రాష్ట్ర గవర్నర్ కలిసే ప్రయత్నం చేస్తాం. చలో హైదరాబాద్ ప్రోగ్రాం పెడతాం. వేలాది మందితోని హైదరాబాద్లో పెద్ద కార్యక్రమం నిర్వహిస్తాం. అవకాశం మాకు ఇవ్వకండి. నువ్వు అడ్డుకుంటే అడ్డుకో, మా దమ్మెందో నీ దమ్మెందో చూద్దాం. లేకుంటే రా, వెంటనే వచ్చి ఆ గ్రామాలు పర్యటించు, ఆ ప్రజలను కలువేయాల, వాళ్ళ సమస్యలు వెంటనే యుద్ధ పరిష్కరించి వాళ్ళకు. లేకుండా మాత్రం జనవరి మొదటి వారంలో చెలో హైదరాబాద్ కార్యక్రమం పెడతాం. నీ ఫామ్ హౌస్ కాదు, నీ ప్రగతి భవన్ రాదు, నీ గలవను, నీ అపని కూడా ఇవ్వడదు. నీకు చెవులు లేవు, కళ్ళు లేవు, నీకు నోరు రానే రాదు, నీకు మనసు లేదు, నువ్వు మనిషివే కాదు. అందుకే గవర్నర్ కలిసాము. వేలాది మందితో హైదరాబాద్లో వచ్చిన తర్వాత కనీసం నీకు బుద్ధి వస్తే, జ్ఞానం వస్తుందని చెప్పి ఆలోచిస్తున్నాం. అప్పుడు రాకుంటే నేను ఎప్పుడు కాపాడలేడు. ఇప్పటికైనా ముఖ్యంగా స్పందించాలని కోరుతా ఉన్నాను. కూర్చోండి, ఒక 5 నిమిషాలు అట్టే కూర్చోండి. మీరు మన కార్యకర్తలు దూరం మరి భువనగిరికి వెళ్ళి కొంచెం కార్యకర్తలు వచ్చి మన దూరం పోయి ఇట్లా వచ్చి ఇటు పోతారు, కొద్ది సైడ్ ఇవ్వడు మన పై వస్తారు. ఎవరొక్కరు అని ఒకరు వచ్చి చెప్పండి, విషయం చెప్పండి. ఎవరొక్కరు వచ్చి ఎవరో చెప్తారు విషయం చెప్పండి. వేములవాడ 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 దేవాలయానికి సంబంధించి గతంలో విజ్ఞప్తి చేస్తున్నాం, మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతిపాదనలు ఇవ్వండి. వేములవాడ దేవాలయాన్ని ప్రసాదం స్కీములో కానీ ఇతర కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీములలో వేములవాడ దేవాలయానికి న్యాయం జరిగే విధంగా, భక్తుల మనోభావాలు కాపాడే విధంగా నిధులు కేటాయించే బాధ్యత నాది.
ప్రతిపాదన దయచేసి ఇవ్వండి. పేరు ప్రఖ్యాత కోసం మీరు ప్రయత్నం చేయకండి. మళ్ళీ అప్పీల్ చేస్తూ ఉన్నా, దయచేసి ఇవ్వాలని కోరుతాను నేను. నువ్వు ఇచ్చే 100 కోట్లు ఎట్లా అయ్యావు? కనీసం కేంద్రం వేయడానికి సిద్ధంగా ఉన్నది. నేను మీ ఎమ్మెల్యే గారు పాపం రెగ్యులర్ ప్రజలకు అందుబాటులో ఉండి 8 నెలల పాటు ఇక్కడ ఉండి కష్టపడి ఇష్టపడి ప్రజలకు సేవ చేస్తుంది కాబట్టి వేములవాడ అనాథ అయిపోయింది. వేములవాడ నియోజకవర్గం అనాథ అయిపోయింది వాళ్ళ. కనీసము ప్రజల బాగోగులు పట్టించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి వల్ల వేములవాడ నియోజకవర్గంలో జరిగింది. ఒక ఎమ్మెల్యే ప్రజల చేత గెలుకోబట్టి ఎమ్మెల్యే 8 నెలల పాటు లాపత్తా లేకుండా పోతుంటే యథా రాజా తదా ప్రజ. ముఖ్యమంత్రి గారే ఫామ్ హౌస్ దాటాడు, ప్రగతి భవన్ దాటాడు. వాళ్ళ ఎమ్మెల్యే ఎట్లా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే జర్మనీ జపాన్ మంచి జల్సాలు చేస్తున్నాడు. కోవిడ్ వచ్చింది, వర్షాలు పడ్డాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, 2 ప్రమాదాలు జరిగినాయి. వేములవాడ ప్రజలు ఆలోచించాలి. రెండోసారి పొరపాటు చేసింది మీరు. ఇప్పుడు వేములవాడ ప్రజలు బాధపడుతూ ఉన్నారు. కానీ దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. మరి ఎట్లా మరి ఉంటాడా పోతాడా డౌట్గా వచ్చాను కాదు, అవుట్ అవుతున్నా డౌట్గా వచ్చాను పాపం. అలా చాలామంది టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు బాధపడుతున్నారు. మాకు ఇబ్బంది వస్తున్నారు, ప్రజలు ఊరికి అడుగుతూ ఉన్నారు మమ్మల్ని, మా ఎమ్మెల్యే ఏడి, మీ ఎమ్మెల్యే అని చెప్పి. సరే ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పాలి. నాకు వేరే పర్సనల్ ఇబ్బంది ఉంటే చెప్పాలి. నాకు ఇబ్బంది ఉంది అందుకే రాలేకపోతున్నాను చెప్పి. ఏది లేకుండా ఏం చెప్పకుండా అడ్రస్ లేకుండా పోతే ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు నేను? కనీసం ప్రజలకు సమాచారం ఇవ్వాలని లేదు నువ్వు. ప్రజలు ఆలోచిస్తారు విషయాన్ని. కేంద్ర హోంశాఖ ఉప ఎన్నికలు రాబోతున్నాయని కేంద్ర హోంశాఖ వారు హైకోర్టుకు ఇచ్చిన నివేదిక ప్రకారం ఉప ఎన్నికలు రాబోతున్నాయని తమిళనాడులో ప్రచారం ఉంటుంది. ప్రచారం చేస్తే ప్రచారమే అది. ఏం జరిగేది ముందర చెప్తారు. జడ్జిమెంట్ వచ్చే ముందు మనం వ్యాఖ్యానించదు. ఏం వస్తుందో మనం చెప్పరాదు, ముందు వచ్చాక మాడతాం. మీరు అగ్రనేతలు వల్ల వచ్చారు. గత 4 రోజుల నుంచి వేములవాడకు సంబంధించిన ఏరియాలలో సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది. ప్రచారం ఇది కూడా బీజేపీ నాయకులే ఎవరైతే ఢిల్లీ స్థాయిలో ఉన్నారో వాళ్ళే టీఆర్ఎస్ నాయకులకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి ఎటు తెలుస్తలేవు కొన్ని విషయాలు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇది న్యాయపరంగా ఆలోచిస్తారు అంతే తప్ప టీఆర్ఎస్ పార్టీకి మాకు ఇంకో ఇక్కడ ఎమ్మెల్యే కావాలనుకుంటామా, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కావాలనుకుంటామా? కాబట్టి ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే లేదా మేమని అడుగుతుంది. ఎమ్మెల్యేనే అందుబాటులో లేడు, నియోజకవర్గాన్ని పట్టించుకోండి ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే ఉండాలని ఎందుకు కోరుకుంటాం మేము? మా పార్టీ గెలవాలని కోరుకుంటాం, మా ఎమ్మెల్యే సంఖ్య పెంచుకోవాలని కోరుకుంటామా, లేకుంటే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సంఖ్య పెంచాలని కోరుకుంటాం, ఉండాలని కోరుకుంటామా? అది ఇప్పటికీ న్యాయబద్ధంగా ఏం న్యాయం జరిగానో న్యాయం జరుగుతుంది అంతే తప్ప ఎవరిని ప్రభావితం ఎవరు చేయరు. ఇది కాంగ్రెస్ పార్టీ కాదు ఒత్తిడి తీసుకొచ్చి, టీఆర్ఎస్ పార్టీ కాదు మేనేజ్ చేయడానికి. ఏం జరగాలో జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. మీ ఎమ్మెల్యేనే స్టేలే మీద ఉండే ఎమ్మెల్యేనే, మొత్తం స్టేలేనే. ఈ జడ్జి పడితే మంచిగా న్యాయపరంగా మాత్రం పక్కా మంచిగా ఉపయోగించుకుంటుంటారు ఎమ్మెల్యే. చాలా ఎక్స్పర్ట్ అయిపోయింది మీ ఎమ్మెల్యే, చాలా ఎక్స్పర్ట్. ఉపయోగించుకోండి న్యాయపరంగా ఎదుటి అవకాశం ఉపయోగించుకోవాల్సింది, కంపల్సరీ ఉపయోగించుకోవాల్సిందే. దానిలో ఎక్స్పర్ట్ మీ ఎమ్మెల్యే గారు, ఆదర్శమూర్తి. ఎవరొకటి చెప్పండి. కోనేరుడికి వచ్చారు. యాదాద్రి భువనగిరి నుంచి వచ్చాము. యాదాద్రి భువనగిరి జిల్లా బీనార్ మండల్ కొండమాడు విలేజ్ నుంచి వచ్చాము మేము. యాదాద్రి భువనగిరి జిల్లా
బీబీనార్ మండలం కొండమడు గ్రామం. నాకు తెలిసి బీబీనార్ ఎయిమ్స్ అంటే మీకు అందరికి గుర్తుంటుంది. ఆ పక్కన ఉన్న మా గ్రామం. అక్కడి నుంచి మేము వచ్చినాము వివిధ పార్టీల నుంచి. బీజేపీ పార్టీ మీద అభిమానంతో స్వచ్ఛందంగా ఏ ఒక్కరి ప్రలోభాలకు కాకుండా స్వచ్ఛందంగా బీజేపీలో జాయిన్ కావడానికి వచ్చినాం. పొద్దున మా షెడ్యూల్ 7 గంటలకు ఉండే, మన స్టేట్ ఆఫీస్ కాడ ఉండే, కానీ అన్న ఇటు వస్తుందని చెప్పేసి మా వెహికల్స్ అన్నిటి మలిపి ఒక 180 కిలోమీటర్లు అన్న కాన్వాయ్ ఎంబడి నుండి పొద్దున 12 గంటల నుంచి ఉన్నాం. అన్న మంచిగా చూసుకుంటున్నాడు మమ్మల్ని. ఖచ్చితంగా భాజపా విజయం ఎప్పుడైనా కంటిన్యూ చేసేలా మేము కష్టపడతాం. ఇంకా వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్న సతీమణి వార్డు మెంబర్, మా సతీమణి వార్డు మెంబర్, మేమిద్దరం ఉన్నాము. ఇంకా వార్డు మెంబర్లు వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇదే విధంగా కంటిన్యూ చేద్దామని కోరుకుంటున్నాను. అన్న థ్యాంక్ యూ. మేము కాంగ్రెస్ పార్టీ మంచి సేవకుని చూసిన మన రాజకీయ నాయకులు కాదు. ఢిల్లీలో పెట్టుర్రి, ఢిల్లీ పెట్టుర్రి, పోతనాయుడు పెట్టకు, ఢిల్లీ పెట్టు, అదే అన్ని చెప్తాడు. బయట